చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. జగన్ అధికారంలో ఉంటే మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఫండ్ ఇచ్చేవాళ్ళ? విజయసాయిరెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న, మీరు దొంగలు కూడా కాదు, గజ దొంగలు, అందుకే ఎవరు నమ్మటం లేదు. 151 స్థానాల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా మీకు సిగ్గురాలేదు. విజయసాయిరెడ్డితో పాటు అవినాష్, కొడాలి నాని వంటి వారిని వేరే పార్టీలో ఎవరు చేర్చుకోరు. నారా లోకేష్ పాదయాత్ర చేసే ముందు ఆ తర్వాత టీడీపీకి ఎంత గ్రాఫ్ పెరిగిందో తెలుసుకో. టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు క్యాడర్ సిద్ధంగా ఉంది. లోకేష్ పై సీనియర్లు గుర్రుగా ఉన్నారని పెట్టడానికి నీకు సిగ్గుశరం ఉందా? ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పలేని నువ్వు వారిపై విమర్శలు చేస్తావు. నీ శాంతి నివాసం గురించి చెప్పే దమ్ము నీకుందా? నువ్వు గుంట నక్కలాగా శాంతి నివాసంలోనే ఉంటున్నావు కదా. శాంతి నివాసంలో ఉండి నువ్వు ఎక్స్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు. దమ్ముంటే చర్చకు రా. విజయవాడ వరదల్లో మునిగిపోయింది. 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉండి 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా విజయవాడని తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా? ఇవాళ 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి, నాతో సహా ఇచ్చాం. స్కూల్ పిల్లలు ఇచ్చారు, పారిశ్రామికవేత్తలు ఇచ్చారు. ఎవరి మీద నమ్మకం? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత వచ్చేదా? మీ నాయకుడి మీద పారిశ్రామికవేత్తలకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఉందా? మీరు దొంగలు కాదు, గజ దొంగలు. మీరు గజ దొంగలు కాబట్టికే ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు, చీకొట్టారు. మీరు మాట్లాడేది అసలు మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయామని మీకు విశ్లేషించుకోకుండా ఇంకా అదే మూడ్లో ఉండి నేనే రాజు నేనే మంత్రి అంటున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి, నీకేదన్నా దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్సలో పెట్టు. అంటే ఒకటి ఉందిలే, ఈ గుంట నక్కని ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. ఏ పార్టీలో చేర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొడాలి నాని, వంశీ, విజయసాయిరెడ్డి, అవినాష్, అలాగే రోజా, వీళ్ళని ఆ లిస్టులో ఉన్నాడు కాబట్టి ఏ పార్టీలో చేర్చుకోరు కాబట్టి అక్కడ ఉన్నాడు. నువ్వా నీతులు చెప్పేది? లోకేష్ బాబు గారి గురించి నువ్వా మాట్లాడేది? రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశారు. ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ ఎంత ఉంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశాక తెలుగుదేశం పార్టీకి ఎంత గ్రాఫ్ పెరిగింది? లోకేష్ బాబు గారు సత్తా అది. లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారిని లెక్ చేస్తారు. లోకేష్ బాబు గారి నాయకత్వం కింద పనిచేయాలనుకుంటారు. నువ్వేంటి లోకేష్ బాబు గారి మీద లోకేష్ బాబు గారికి మీద సీనియర్లంతా గురుగా ఉన్నారు అని పెడతావు? అసలు నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? ప్రెస్ వాళ్ళని తిట్టడం, ప్రెస్ అధిపతులను తిట్టడం, లేకపోతే వీళ్ళని తిట్టడం అనుకుంటున్నావా? అసలు నీ శాంతి నివాసం గురించి చెప్పవేంటి? నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి? నీకు మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకొంతమంది త్వరలో జైలుకి వెళ్తారు. ఇవాళ నువ్వు ఎక్స్లో నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు. ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు.
తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నెయ్యిని ఎందుకు వాడుతున్నారు మీరు? అది కూడా జంతువుల కొవ్వు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు ఏ మీడియాలోనన్నా 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి. మీరా మాట్లాడేది? నువ్వా గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? లోకేష్ బాబు గారికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. మీ సీఎంఏ లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారు కూడా చేద్దామనుకుంటే ఏముంటుంది అక్కడ? అవినీతికి ఆమడ దూరంలో ఉండే మనుషురాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. నీతికి దగ్గరగా ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు. మీ జగన్మోహన్ రెడ్డి, గుంటనక్క విజయసాయి రెడ్డి నీతికి ఆమడ దూరంలో ఉంటారు, అవినీతిని వాటేసుకుంటారు. మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? విజయసాయి కాబట్టి మేము చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు అపవిత్రం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు.